మనం గత కొద్ది కాలంగా ఇశ్రాయేలు చరిత్ర అన్నటువంటి అంశం తీసుకొని అనేక విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాము. దానిలో ఈరోజు భాగం ఏంటంటే సంఘము ఎత్తబడుట. సంఘము ఎత్తబడుట అనే టాపిక్ని ఈరోజు ధ్యానం చేద్దాము. ఈరోజు 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలకు జవాబు చెబితే ఈ సబ్జెక్టు అయిపోతుంది. ఒకటి, సంఘం ఎత్తబడే విషయము బైబిల్లో ఉందా? రెండవది, ఎత్తబడాలి అంటే ఏం జరగాలి, ఆ సీక్వెన్స్ ఏంటి, ఏ సంభవాలు జరిగినాక సంఘం ఎత్తబడుతుంది. మూడోది ఏంటంటే ఎత్తబడుతుంది సంఘము అంటే కొంతమంది విడవబడతారనేగా. ఎత్తబడే వాళ్ళు ఎవరు, విడవబడే వాళ్ళు ఎవరు, అది 3వ క్వశ్చన్. 4వది ఏంటంటే ఈ సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అన్నది. ఈ త్వరగా ఈ విషయాలను ధ్యానం చేద్దాం. బైబిల్లో ప్రతి క్వశ్చన్కి కూడా అనేక జవాబులు ఉంటాయి. అవసరమైనటువంటి కొద్ది విషయాలు, ముఖ్యమైన విషయాలు మాత్రమే ఈరోజు చెప్తున్నాం. చూడండి, మొదటి ప్రశ్న, సంఘం ఎత్తబడుతుందని బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఉంటేనే కదా మనకు ఆధారము. సంఘం ఎత్తబడుతుందనే విషయం బైబిల్లో అనేక చోట్ల ఉంది. నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. పౌలు గారు ఏం చెబుతున్నాడంటే ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజు మనందరము కూడా మేఘాల మీద కొనిపోబడతాము. మనందరం కొనిపోబడేటువంటి రోజు ఒకటి ఉంది అని బైబిల్లో ఆయన చెప్తున్నాడు. బైబిల్లో రాసి ఉంది ఈ మాట. మరొక వాక్యం కూడా చదువుదాం. పౌలు గారు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనందరము మార్పు పొందుదము. ఈ వచనములో కూడా అపోస్తలుడైన పౌలు గారు సంఘము అనేది ఎత్తబడుతుంది అనడానికి ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మేఘము వలెను ఎగయు గొవ్వల వలెను గోళ్లకు ఎగిసి వచ్చు వీరెవరు? భక్తుడైన యెషయా చూసినప్పుడు మేఘం కనపడింది. సరిగా తేటగా చూస్తే మేఘము కాదు, అది కదులుతూ ఉంది కాబట్టి గొవ్వలు అనుకున్నాడు. ఇంకొంచెం తేటగా చూస్తే మనుషులే, అందుకనే వీరెవరు అంటున్నాడు. అంటే ఈ వచనాలన్నీ చదువుతూ ఉంటే మనకేం అర్థమవుతుందంటే సంఘము అనేది ఎత్తబడుతుంది అన్న విషయము వాక్యమే చెబుతుంది. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో మత్తయి సువార్త 24వ అధ్యాయము 40-41 వచనాల్లో చూద్దాం. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈ వచనం ఏం చేస్తుందంటే 2 స్త్రీలు తిరగలి విసురుతున్నారు, ఒకరు తీసుకొని వెళ్ళబడ్డారు. అంటే ఒకరు కొనిపోబడ్డారు, ఒకరిని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 34వ వాక్యం కూడా వీటికి సంబంధించింది చదువుదాం. ఇక్కడ ఏమంటాడంటే, ఆ రాత్రి 2 ఒక మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఈ లేఖనాలన్నిటినీ ఒక స్థలములోనికి తీసుకొచ్చి మనం పరిశీలన చేస్తే రాబోయే దినాలలో ఈ భూమి మీద నుండి ఒక గుంపుని దేవుడు ఆకర్షించుకొని తీసుకొని పోతున్నాడు అన్న సత్యం అర్థమైద్దండి. సంఘము ఎత్తబడుతుందా అంటే సంఘం ఎత్తబడుద్దని
యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, ఆ ఎత్తబడే సంఘాన్ని మరి యెషయా గారు కూడా ప్రవచించడం జరిగింది. సంఘం అనేది ఒకానొక దినాన ఈ భూమి మీద నుండి ఎత్తబడుతుంది అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో పాటు అపోస్తలులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. యేసుక్రీస్తు వారు చెప్పటం ద్వారా ఇక ఆ వాక్యానికి తిరుగులేదన్నమాట. ఎందుకంటే ప్రభువే స్వయంగా చెప్పాడు కదా, ఆయనే చెప్పిన తర్వాత ఇంక కాదంటానికి ఏముంది? కనుక సంఘం ఎత్తబడడం అనేది బైబిల్ చెప్పేటువంటి విషయము. బైబిలే ఈ భూమి మీద ఉన్న సంఘం ఎత్తబడుతుందన్న విషయాన్ని గురించి అనేక స్థలాల్లో చెబుతుంది. కాబట్టి సంఘం ఎత్తబడే విషయం బైబిల్లో ఉందా అంటే బైబిల్లో ఉంది. ఒకటి కంటే ఎక్కువ సార్లు అనేక పర్యాయాలు ఉంది. ముఖ్యమైన వచనాలు నేను చూపించాను, ఇవి కాక ఇంకా చాలా వచనాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే, సంఘం అనేది ఎత్తబడుతుందని బైబిల్లో ఉందా అంటే బైబిల్లో ఉంది. సంఘం ఎత్తబడే అనేటువంటి టాపిక్ బిబిలికల్. సంఘం ఎత్తబడడం అనేది వాక్యానుసారమైనటువంటి విషయం ఒకటి. రెండోది, సంఘం ఎత్తబడాలంటే ఏం జరగాలి, ఏమేమి సంభవాలు జరిగిన తర్వాత ఈ భూమి మీద నుండి సంఘం ఎత్తబడుతుంది. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మాత్రము ఒక 6 విషయాలను నేను మీకు చెప్తాను. ఇక్కడ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందంటే భూమి మీద సంఘం ఎత్తబడబోయే ముందు కొన్ని సంభవాలు జరగాలి. ఆ జరగాల్సిన సంభవాలలో మొదటిది ఏంటంటే, ప్రపంచమంతా చెదరిపోయినటువంటి యూదులు మళ్ళీ సమకూర్చబడాలి. ఈ యూదులు అనేవాళ్ళు, ఇశ్రాయేలీలు అనేవాళ్ళు క్రీస్తు శకం 70వ సంవత్సరము ప్రపంచం అంతా చెదిరిపోయారు. చాలామంది క్రీస్తు శకం 70వ సంవత్సరము టైటస్ యెరూషలేం పట్టణం మీద యుద్ధం చేసినప్పుడు, దేవాలయాన్ని పడగొట్టి బేభత్సాన్ని సృష్టించినప్పుడు చాలామంది యూదులు తలో దిక్కు పారిపోయారు. ప్రపంచమంతా చెదిరిపోయారండి. చాలామంది ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని వెళ్ళిపోయారు. కొంతమందిని ఆయన చంపేశాడు. చంపేసిన వాళ్ళ విషయం వదిలేసి ప్రపంచంలో చాలామంది చెదిరిపోయి సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత కొంతమందిని ఈ టైటస్సే తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మేశాడు. వీరందరూ కూడా దేశాలు చెదిరిపోయారండి. రష్యా వాళ్ళకి రష్యా దేశం ఉంది, ఇండియా వాళ్ళకి భారతదేశం ఉంది, పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ దేశం ఉంది, అమెరికా వాళ్ళకి అమెరికా దేశం ఉంది. అలా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశం ఉంది, కానీ ఇశ్రాయేలీలకి దేశం లేదు. ప్రపంచం అంతా చెదిరిపోయారు. ఈ చెదిరిపోయినటువంటి వారందరూ అలానే ఉండకుండా ఏదో ఒక రోజు ఒక స్థలానికి చేరుకుంటారు. చెదిరిపోయిన అందరినీ కూడా దేవుడే పోగు చేస్తాడని బైబిల్ చెబుతుంది. అది జరగాలి ముందు. బైబిల్లో ఈ విషయాలు ఎక్కడున్నాయి సార్ అంటే, పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. 4వ వచనం, మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. ఎంత బాగా చెప్పాడండి. ఈ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3-4 వచనాల్లో మీరు ఆయా దేశాల్లోకి చెదరగొట్టబడుతున్నారు. ఏ దేశాల్లోకి మీరు వెళ్ళిపోయారో, ఏ దేశాల్లో మిమ్మల్ని చెదరగొట్టబడ్డారో ఆ చెదరగొట్టబడిన దేశాలన్నిటిలో నుండి రాబోవు దినములలో మిమ్మల్ని అందరినీ ఒక చోటకి నేను సమకూరుస్తాను. ఇశ్రాయేలీలు సమకూడటానికి, సంఘం ఎత్తబడటానికి లింక్ ఏంటంటే, ఇశ్రాయేలీలు సమకూర్చబడాలి. 3వ ప్రపంచ యుద్ధం రష్యాతో చేయాలి. వాళ్ళు సమకూర్చబడకపోతే యుద్ధం ఎవరు చేస్తారు? అందుకని యూదులు సమకూర్చబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాకుండా ఆయన అంటాడు 4వ వచనములో, మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అంటే దూర ప్రాంతము. ఉదాహరణకి
ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు పక్క ఇరుగు పొరుగు దేశాలకు చెదిరిపోవటం వేరు. అలా కాకుండా దూర ప్రాంతం అంటే అమెరికాకో, బ్రెజిల్కో, ఆస్ట్రేలియాకో వెళ్ళారనుకోండి, దూర ప్రాంతాలు అయ్యి. ఆ దూర ప్రాంతాల్లోకి వెళ్ళినా కానీ అక్కడ నుండి తిరిగి మిమ్మల్ని గ్యారంటీగా ప్రపంచ నలుమూలల నుండి ఒక చోటకి సమకూరుస్తానని ద్వితీయోపదేశ కాండములో ప్రభువు చెప్పాడు. ఇక్కడే కాకుండా యెహెజ్కేలు గ్రంథములో కూడా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8వ వాక్యం నుండి, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. ఈ మాటలు చెప్పే సమయానికి ఇశ్రాయేలు దేశం ఖాళీగా ఉంది. దేవుడు పర్వతాలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు పర్వతాలారా, మీరు దిగులు పడవద్దు, తొందరలోనే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మళ్ళా వస్తారు, ఈ పర్వతాల మీద వ్యవసాయం చేస్తారు, మీరందరూ మళ్ళా చిగురు పెడతారని చక్కగా ప్రవక్త చెప్తున్నాడు. 9వ వచనం, నేను మీ పక్షమున నున్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. ఎంత బాగా చెప్పాడండి. కొండలతో మాట్లాడుతున్నాడు దేవుడు. కొండలను ఏమన్నాడంటే, మీరు దిగులు పడొద్దు, నా ప్రజలు ఇశ్రాయేలీలు వస్తారు, ఈ కొండలను సాగు చేస్తారు, విత్తనాలను విత్తుతారు, మీరు మొలకెత్తడం జరుగుతుంది, ఈ కొండలన్నీ పచ్చగా అవుతాయని ఆ రోజుల్లోనే ఆయన చెప్తున్నాడు. 11వ వచనం, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అబ్బా, ఏమంటున్నాడు తెలిసినా? కొండలతో మాట్లాడుతూ, కొంతకాలం అయినాక ఈ కొండలు ఇట్లా ఉండవు, ఈ కొండలు ఇట్లా పాడుబడవు, నా ప్రజలు వస్తారు, ఇశ్రాయేలీలు వచ్చి వీటిని సాగు చేస్తారు, డెవలప్ చేస్తారు, మునుపున్నటువంటి ఇశ్రాయేలు దేశం కంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుందని యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిందండి. ఈ 2 వచనాలు అంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3-4 వచనాలు, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. ఈ వచనాలు ఏం చెబుతున్నాయి అంటే, చెదిరిపోయిన ఇశ్రాయేలీలు మళ్ళా వచ్చి ఒక గుంపుగా దేశంగా తయారవుతారన్న విషయము బైబిల్ చెబుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? 70వ సంవత్సరములో చెదిరిపోయినటువంటి వాళ్ళని
1948 మే నెల 14వ తారీఖున దేవుడు మళ్ళా అందరినీ తిరిగి రావచ్చు అని చెప్పాడు. ఇశ్రాయేలు దేశము 70వ సంవత్సరములో చెదిరిపోయినటువంటి దేశము 1948వ సంవత్సరము యూదులందరికీ, చెదరిన ఇశ్రాయేలీలందరికీ ఒక దేశముగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినాక మొట్టమొదటి ప్రధానమంత్రి బెన్ గురియన్. ఈ బెన్ గురియన్ ఏం చేశాడంటే, ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ రండి, ఇప్పటి వరకు మనకు ఒక దేశం లేదు, ఇప్పటి వరకు మనకు ఒక ప్రాంతం లేదు, ఇప్పటి వరకు మనకు ఒక గవర్నమెంట్ లేదు, అయితే ఇప్పుడు అందరినీ కూడా దేవుడు సమకూరుస్తున్నాడు గనక, మనకి భూభాగం వచ్చింది గనక, మన దేశం ఏర్పడింది గనక, ఈ ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా రమ్మని పిలవగానే జర్మనీలో ఉన్నవాళ్ళు, రష్యాలో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, పోలాండ్లో ఉన్నవాళ్ళు, హంగేరీలో ఉన్నవాళ్ళు, ఈ ప్రపంచంలో ఏ ఏ దేశాలలోకి యూదులు చెదిరిపోయారో చెదిరిపోయినటువంటి యూదులందరినీ రమ్మని వెంటనే డిక్రీ ఇచ్చారండి. అందరూ సమకూడారు. వాస్తవంగా 1948వ సంవత్సరము ఇశ్రాయేలు దేశం ఏర్పడినప్పుడు వారి జనాభా సుమారు 2 లక్షలు. ఈరోజు జనాభా ఎంతంటే 88 లక్షలు. అంటే 1948 నుండి ఈ రోజు వరకు ఎంతమంది తిరిగి ఆ దేశం వచ్చారంటే సుమారు 86 లక్షల మంది ఆయా దేశాల్లో నుండి వచ్చారు. ఒక్క రష్యా నుంచే 11 లక్షల మంది రిటర్న్ అయ్యారు. వీళ్ళందరూ వచ్చేశారు. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా సంఘము ఎత్తబడాలంటే వీరందరూ ఒక స్థలములో కూర్చబడాలి, యూదులు తిరిగి రావాలని. వాస్తవంగా ఈరోజు పరిస్థితి ఏంటంటే, టెక్నాలజీ పెరిగిపోయింది. యూదులందరూ దాదాపుగా 99% వచ్చేసినట్టే. యూదులు రావాలి అన్న ప్రవచనం నెరవేరిపోయినట్టే. కొంతమంది అనొచ్చు, ఇదిగోండి పలానా చోట కొంతమంది యూదులు ఉన్నారు, పలానా మారుమూలలో కొంతమంది యూదులు ఉన్నారు, మన దేశంలో పలానా చోట ఉన్నారు, పలానా ఆఫ్రికాలో ఉన్నారు అనొచ్చు. ఉన్నా కానీ మీరు రావాలి అన్న సందేశం అయితే పంపబడింది. మీరందరూ తిరిగి రావాలన్న సందేశం పంపబడింది. కాబట్టి అందరూ వచ్చేయాలి. ఒకవేళ ఎవరైనా రాకుండా ఉన్నా అరాకొరా అందరూ వచ్చేశారు. అక్కడక్కడక్కడక్కడ కొంతమంది రాలా. వారు రాకపోవటానికి 2 కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో చెదిరిపోయినటువంటి యూదులు సుమారు 99% వచ్చేసారండి. చాలా 1/2 మాత్రమే రాలేదు. వారు రాకపోవటానికి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు ఏంటంటే, వీరు చెదిరిపోయిన ప్రాంతంలో అక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడున్న స్థానికులతో కలిసిపోయారు. ఇక స్థానికులతో కలిసిపోయిన తర్వాత ఇక వారు ఇష్టపడి వస్తే పర్వాలేదు, కానీ రాకపోతే వాళ్ళ లెక్కలో ఉండరు. ఇంకా 1948లోనే రమ్మన్నప్పుడు ఇప్పుడు దాకా రాకపోతే వాళ్ళ కోసం ఎదురు చూడరు కదా. యూదులందరూ తిరిగి వస్తారు అంటే మెజారిటీ ఆఫ్ జ్యూస్ అందరూ కూడా ఇష్టపడిన వారందరూ వచ్చేశారు. కొంతమంది స్థానికంగా సెటిల్ అయిపోయి ఇజ్రాయేలు దేశం కంటే కూడా ఆ ప్రాంతాన్నే ప్రేమించి అక్కడున్న పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకొని, వీళ్ళు నయోమీలాగా అక్కడోళ్ళతో సంబంధాలు పెట్టుకొని ఉన్న తర్వాత వాళ్ళు ప్యూర్ జ్యూస్ అవరు. వారు యూదులైనప్పటికీ అన్యుల్లో కలిసిపోయారు. వాళ్ళని లెక్కేయడానికి కుదరదు. అలా కాకుండా సంపూర్ణంగా ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఉన్నటువంటి వారు అందరూ కూడా తిరిగి వచ్చేశారు. ఇది అయిపోయినట్టే. ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశం అన్నది ఒకటి ఏర్పడిందని ప్రపంచం అంతా తెలుసు. ఇజ్రాయెల్ దేశానికి ఇజ్రాయెల్ని పిలుస్తున్నారని ప్రపంచం అంతా తెలుసు. పలానా చోట ఉన్నామంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ విమానాన్ని పంపించి తెప్పిస్తుంది. అయ్యా మేము యూదులం అయ్యా, ఆస్ట్రేలియాలో 5 ఉన్నామంటే ఇజ్రాయెల్ గవర్నమెంటు అక్కడికి విమానాన్ని పెట్టి వాళ్ళని తెప్పించేది. అందరూ సమకూడిపోయారు. యూదులు తిరిగి రావడం అనేది, ఇశ్రాయేలు దేశానికి దేవుడు సమకూర్చడం అనేది 1948లోనే నెరవేరిపోయింది. ఇక యూదులు తిరిగి వస్తారన్న ప్రవచనము నెరవేరిపోయినట్టే. ఇక రెండో విషయం ఏంటంటే, సమయం అయిపోతుంది కనుక మత్తయి సువార్త 24:14 ప్రకారం, మత్తయి సువార్త 24:14లో యేసు ప్రభువారు ఇంకో గుర్తు చెప్పారు. అదేంటంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడను, అటు తరువాత అంతము వచ్చును. సంఘం ఎత్తబడబోయే ముందు జరిగేటువంటి గుర్తుల్లో మొదటి గుర్తు యూదులు తిరిగి రావడం. వచ్చేశారు.
రెండవ గుర్తు ఏంటయ్యా అంటే సువార్త ప్రపంచం అంతటికీ అందాలి. ఈ సువార్త యేసుక్రీస్తు వారు ఏ సువార్తనైతే బోధించాడో, యేసుక్రీస్తు వారు బోధించిన బోధ, ఈ సువార్త పరలోక రాజ్య వార్త అనేది ప్రపంచమంతా చేరిపోవాలి. ప్రపంచంలో నాకు సువార్త తెలియదు అన్నవారు ఒకళ్ళు కూడా ఉండకూడదు. సువార్త అందాలి. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే సువార్త వినిపించాలని ఉంది, కానీ వాళ్ళు మారాలని లేదు. సువార్త వినాలి. యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే సువార్త చెప్పండి, నమ్మటం నమ్మకపోవటం వాళ్ళ ఇష్టం. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మినోడు పరలోకం వెళ్తాడు, నమ్మనోడు నరకంకి వెళ్తాడు, మీరు మాత్రం చెప్పాలన్నాడు. మరి ఈరోజు ప్రపంచం అంతా సువార్త వెళ్ళిందా లేదంటే ఇది కూడా నెరవేరిపోయింది. ప్రపంచమంతా సువార్త చేరినట్టేనండి. టీవీలు వచ్చినాయి. ప్రారంభ దినాల్లో అయితే చేరలేదు, ఊరూరు వెళ్ళి చెప్పారు. ఇప్పుడు సువార్త రేడియోల ద్వారా కొంతకాలం, టీవీల ద్వారా కొంతకాలం, ఇప్పుడు సెల్ ఫోన్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి ప్రాంతానికి కూడా ఈ భూమండలంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు ఏదో విధంగా సువార్త వెళుతుంది. యేసు ప్రభువుని ఎరగిన వారు ఎక్కడున్నారో చెప్పండి. నమ్మనోళ్ళు ఉన్నారు. అసలు యేసు ప్రభు అన్న పేరు వినలేదా? సిలువ గుర్తుని ఎప్పుడు చూడలేదా? ప్రపంచం అంతటికీ కూడా ఆల్రెడీ సువార్త 99% అందిపోయినట్టే. సువార్త చెప్పాం, వాడు మారుమనసు పొందకపోతే మనకు సంబంధం లేదు. చెప్పామా లేదన్నదే ముఖ్యం. వారు వినినను వినకపోయినను నువ్వు సువార్త చెప్పమన్నాడు. యేసుక్రీస్తు వారు చెబితేనే బోల్డ్ మంది నమ్మలేదు. కనుక సంఘము ఎత్తబడాలి అంటే సువార్త అందరికీ చేరాలి. ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయండి, యూట్యూబ్లో ఎన్ని కోట్ల వర్తమానాలు ఉన్నాయండి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా సువార్తే. వాళ్ళు చూడకపోతే వినకపోతే మనం ఏం చేయలేం. సువార్త అందాలి అన్న ప్రవచనం కూడా నెరవేరినట్లే. రెండు ముఖ్యమైన విషయాలు నేను సోది చెప్పకుండా ఉన్న విషయం సూటిగా చెబుతున్నా. మీకు అనవసరమైన విషయాల దగ్గరికి వెళ్ళి అందరినీ కన్ఫ్యూజ్ చేసి అర్థమయ్యి అర్థం కానట్టు వదిలేయకుండా ఉన్న విషయాలు సూటిగా తేటగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నా. మొదటి విషయము, యూదులు తిరిగి రావాలి, వచ్చేశారు, ఇక రాలేదంటే వాళ్ళ గురించి మనకు అనవసరం. రెండవది, సువార్త అందరికీ అందాలి. దాదాపు సువార్త అందరికీ 99% అందినట్లే. Your river runs with love for me, and I will open up my heart and let the healer set me free. I'm happy to be in the truth, and I will daily lift my hands, for I will always sing of when your love came down, yeah. I could sing of your love forever. 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 ఇక మూడవది ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం జరగాలి. యెహెజ్కేలు 38:1 ప్రకారం అది ఇంకా జరగలేదు, త్వరలోనే జరగబోతుంది. మూడో ప్రపంచ యుద్ధం జరిగినాక శాంతి ఒప్పందం జరగాలి. అది కూడా జరగలేదు, యుద్ధం అయినాక జరుగుతుంది. ఆ తర్వాత అంత్యక్రీస్తు బయలుపడాలి. ఆయన పడలేదు, శాంతి ఒప్పందం అప్పుడు బయలుపడతాడు. ఆ తర్వాత శ్రమలు ప్రారంభం అవ్వాలి, అవి అవ్వలేదు, ఆ తర్వాత అవుతాయి. ఇవన్నీ లైన్లో జరుగుతాయి. కనుక సంఘము ఎత్తబడేటప్పుడు జరగవలసినటువంటి సంభవాలు ఏంటయ్యా అంటే యూదులు తిరిగి రావాలి, వచ్చేశారు. సువార్త అందాలి, అందేసింది. ఇక మూడో ప్రపంచ యుద్ధం ఒకటే జరగాలి. దానికి ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీటింగ్ మీద మీటింగ్ పెడుతున్నారు. అరబ్ దేశాల వాళ్ళు, రష్యా వాళ్ళు, టర్కీ వాళ్ళు మీటింగ్ మీద మీటింగ్ పెడుతున్నాయి. అరబ్బులందరూ కూడా యుద్ధానికి త్వరలోనే రాబోతున్నారు. మధ్యలో జర్మనీ కూడా వచ్చి జాయిన్ అయింది. అందరూ కూడా ఆ యుద్ధ సన్నాహాల్లోనే ఉన్నారు. ఇశ్రాయేలేమో వారు యుద్ధానికి వస్తే ఎలా రక్షించుకోవాలని వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. యుద్ధానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుద్ధానికి ముమ్మరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుద్ధం జరగగానే శాంతి ఒప్పందం, శాంతి ఒప్పందం అవగానే అంత్యక్రీస్తు బయలుపడుట, అంత్యక్రీస్తు బయలుపడగానే ఇమ్మీడియట్గా శ్రమలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు సంఘం వెళ్ళిపోయింది అన్నమాట. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలము ఇశ్రాయేలు చరిత్రలో ఇంకొక అంశం,
ఉప అంశాన్ని మేము ధ్యానం చేస్తూ సంఘం ఎత్తబట్టాన్ని గురించి చదువుకున్నాం నాయన. ఇదిగో ప్రపంచంలో అనేక విధాలైన బోధలు ఉన్నాయి తండ్రి. పరిశుద్ధాత్మ కలిగిన వారికే సర్వసత్యం అనేది అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికే పంపించారు. ఆత్మ కలిగిన వాడికే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి. ఆత్మ లేని వాడికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు నాయన. శరీర సంబంధమైన మనసు కలిగి ఉంటారు, ఆత్మ కలిగిన వాడు ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉంటారు. మేము ఆత్మ కలిగి ఎత్తబడే సంఘంలో ఉండేటట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది మరణము కంటే బలమైనది